ఐటీ కార్యాలయంలో దిల్ రాజు విచారణ ముగిసింది. 2 గంటల పాటు దిల్ రాజును విచారించిన ఐటీ అధికారులు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని దిల్ రాజుకు సూచించారు. కాగా గత వారం దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు వరుసగా 4 రోజుల పాటు సోదాలు జరిపారు. సోదాల అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివరాలని తీసుకురావాలని దిల్ రాజుకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారంపై ఐటీ అధికారులు ఆరా తీశారు. తదుపరి విచారణకు సహకరించాలని దిల్ రాజుకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, బషీరాబాద్ లోని ఐటీ కార్యాలయానికి దిల్ రాజు విచారణకు హాజరయ్యారు. 10:30 గంటల సమయాన విచారణకు హాజరైన దిల్ రాజు సుమారు 2 గంటల పాటు దిల్ రాజును ఐటీ అధికారులు విచారించారు. ఇప్పటికే గతంలో 4 రోజుల పాటు ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు దిల్ రాజుకు అనుబంధంగా ఉన్నటువంటి ఎస్విసి బ్యానర్ సంబంధించిన సమస్యపై ఐటీ దాడులు అయితే నిర్వహించారు. ఈ ఐటీ దాడుల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 2021 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఐటీ బ్యాలెన్స్ షీట్ లో హెచ్చుతగ్గుల్ని కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం ఐటీ అధికారులు దిల్ రాజు నివాసంలో కీలకమైన పత్రాలను 4 రోజుల పాటు జరిపిన దాడుల్లో స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ స్వాధీనపరుచుకున్న డాక్యుమెంట్స్ అన్నింటి కూడా పరిశీలించిన ఐటీ అధికారులు దిల్ రాజును ఇవాళ విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం, దిల్ రాజు ఇవాళ విచారణకైతే హాజరైన పరిస్థితి నెలకొంది. 2 గంటల పాటు ఐటీ అధికారులు అతన్ని విచారించారు. దిల్ రాజు కీలకమైన పత్రాలను తీసుకొచ్చి ఐటీ అధికారులకైతే సమర్పించినట్లుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటానని, విచారణకు హాజరవుతానని కూడా దిల్ రాజు ఐటీ అధికారులకైతే చెప్పినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఐటీ సోదాలనేవి గతంలో జరిగిన నేపథ్యంలోనే హెచ్చుతగ్గులు బ్యాలెన్స్ షీట్ లో అవకతవకల నేపథ్యంలోనే దిల్ రాజును ఇవాళ విచారణకైతే పిలిచారు. అయితే సంక్రాంతికి వస్తున్నంతో పాటు మరో మూవీని కూడా ఏదైతే దిల్ రాజు నేతృత్వంలో గేమ్ చేంజర్ మూవీ కూడా వచ్చింది కాబట్టి భారీ బడ్జెట్ తో నెలకొన్న ఏదైతే నిర్మించినటువంటి సినీ నిర్మాత టార్గెట్ గా గతంలో ఐటీ సోదాలైతే నిర్వహించిన నేపథ్యంలో వాటన్నిటికీ బడ్జెట్ ఎలా కేటాయించారు, వాటికి వచ్చిన కలెక్షన్ అన్నింటినీ ఐటీ పన్నులకు సంబంధించి వాటి బ్యాలెన్స్ షీట్ లో హెచ్చుతగ్గులన్నిటి కూడా చూపించకపోవడంతో వాటన్నిటిని పూర్తిగా ఏదైతే హెచ్చుతగ్గులు గుర్తించడంతోనే ఐటీ అధికారులు ఇవాళ మరోసారి క్లారిఫికేషన్ కోసం దిల్ రాజును బషీరాబాద్ ఐటీ కార్యాలయానికి అయితే పిలిపించిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఇవాళ విచారణ పూర్తయింది. మరోసారి దిల్ రాజును కూడా ఐటీ అధికారులు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 5 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్ లో హెచ్చుతగ్గులు గుర్తించిన నేపథ్యంలోనే మరోసారి ఐటీ అధికారులు అయితే దిల్ రాజును విచారణ పిలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.